నమస్కారం సార్. నా పేరు గురాల విజయభాస్కర్. నేను మార్కాపురం జిల్లా గిద్దలూరులో, కనిగిరిలో అనేక చోట్ల కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో గత 30 సంవత్సరాలుగా తెలుగు టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలని ఈ వీడియో పెట్టడం జరిగింది. ఏంటంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్లో 600కు 600 మార్కులు వచ్చాయి. భీమవరం ప్రాంతంలో ఒక పాపకి. మరి 600కు 600 ఎలా వచ్చాయో నాకైతే తెలియదు, కానీ కనీసం తెలుగులో అచ్చు తప్పులు ఉండవా, కొట్టివేతలు ఉండవా, ఒక మార్క్ అన్న తప్పుపోదా, తగ్గదా, ఎలా పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారో అర్థం కావట్లేదండి. కనీసం ఈ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో. మరి రేపు మొన్న జరిగిన 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 30వ తేదీకి అయిపోవాలి. మళ్ళీ అదేదో అకేషన్ వల్ల ఒక ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంటాను, ఏప్రిల్ 2వ తేదీ పెట్టడం జరిగింది. మరి అంతలోకే రేపు మే 1st వీక్లో రిజల్ట్స్ అంటున్నారు. అంటే ఒక నెలలోనే ఇన్ని లక్షల మంది పేపర్లు వాల్యుయేషన్ చేస్తారంటే ఇక 600కు 600 కాదు, 600కు పైన వేసేటట్టున్నారు. ఇంత తక్కువ సమయంలో అన్ని లక్షల మంది పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను రేపు మొన్న ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్లో హిందీలో మరియు ఇంగ్లీష్లో, హిందీ అండ్ ఇంగ్లీష్లో టఫ్ క్వశ్చన్స్ ఇచ్చారని, మళ్ళీ మార్క్స్ హిందీలో 2, ఇంగ్లీష్లో 5, మొత్తం 7 మార్కులు కలుపుతామని అనౌన్స్ చేశారు. ఎంత గొప్ప దాతృత్వ హృదయం! టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం దేనికి, 7 మార్కులు కలపడం దేనికి? ఈనాటి విద్యార్థుల తెలివితేటలు, వాళ్ళ చదువు మీద ఉండే ఆసక్తి, ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలు. టఫ్ క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు రాయగలరా? ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇంటెలిజెంట్కు వచ్చిన మార్కులు దాటి ఆ డల్లర్కు 7 మార్కులు పెరిగినాయి అనుకోండి వేరే సబ్జెక్ట్స్లో, అప్పుడు ఇంటెలిజెంట్ వెనకబడ్డా? చూడండి, గమనించండి ఈ విషయము. 1 మార్కు తగ్గినా కానీ ఇంటెలిజెంట్ ఫీల్ కాడా? డల్లర్కు ఆ 7 కలపడం వల్ల నన్ను మించిపోయినాడు మార్కులు అని కష్టపడి చదివిన వాడికి, చదవని వాడికి మార్కులు ఈక్వల్గా లేకపోవడం అనేది, ఎంత ఈక్వల్గా ఉండకపోవడం అనేది ఎంత బాధ కలిగిస్తుంది గమనించండి. దయచేసి పేపర్ వాల్యుయేషన్కు చాలా సమయం ఇవ్వండి, తొందర ఏం లేదు, నిదానంగా ఇవ్వండి. పేపర్ వాల్యుయేషన్ నిదానంగా చేయండి, తొందర ఏం లేదు. ఈ విషయం గమనించండి. నేను చాలా ఆవేదనతో చెప్తున్నాను ఈ మాట. కష్టపడి చదివే పిల్లలకు, కష్టపడి చదవని పిల్లలకు తేడాను గమనించండి. అధికారులు, ఎగ్జామినర్లు వాల్యుయేషన్లో సమయాన్ని కేటాయించుకొని, కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని, నేను కూడా పేపర్ వాల్యుయేషన్ చేశాను ఇంటర్మీడియట్ గతంలో. ఒంగోలులో 3 సార్లు చేశాను పేపర్ వాల్యుయేషన్. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులారా, పేపర్ వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్స్, మీకు అందరికీ నమస్కారం. పేపర్ వాల్యుయేషన్ నిదానంగా చేయండి. మీకు నమస్కరించి చెప్తా ఉన్నాను. పిల్లవాడు ఎంత కష్టపడి ఆలోచించి రాసి ఉంటాడో మీరు గమనించి పేపర్ వాల్యుయేషన్ చేయండి. అందుకు తగ్గట్టుగా మార్క్స్ వేయండి. అందరికీ నమస్కారం. కోపము, బాధ కలిగిస్తే నా మాటలను దయతో నన్ను క్షమించండి. అందరికీ ధన్యవాదాలు.